ఇక మల్లోజుల ఆశన్నకు వై కేటగిరీ భద్రత కల్పించే ప్రయత్నం చేస్తూ ఉందంట కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మావోయిస్టుల నుంచి బయటకు వచ్చేసిండ్రు, జనజీవన స్రవంతిలో కలిసిండ్రు. వీళ్ళు గెలవడంతో పాటు ఇంకో 200 పైచీలకు మందిని కూడా మావోయిస్టులని బయటకు తీసుకొచ్చిండ్రు. ఈ నేపథ్యంలో వీళ్ళకు ఇది ప్రాణాలకు ముప్పు ఉంటుంది, తర్వాత మావోయిస్టులు వీళ్ళపైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది లోపల అని చెప్పేసి నిఘా వర్గాలు అంటా ఉన్నాయంట. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు భారీ భద్రతను ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉందంట. అందులో భాగంగా వై కేటగిరీ అంటే ఇక మొత్తం ఫుల్ ఫోర్స్ ఉంటుంది, కేంద్రం ఫోర్స్ తోటి వాళ్ళకు భద్రత కల్పిస్తారట. మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తమ టీం సభ్యులతో కలిసి ఆయుధాలతో ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నకు వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఈ మేరకు సమాచారం అందిందంట. భారీ భద్రత అన్నట్టుగా ముఖ్యమంత్రి లెక్క అట్లుంటుంది, లెక్క ఆ లెవెల్లో ఉంటుంది. అంటే అసలు యాక్చువల్గా వీళ్ళని పట్టుకుంటేందుకు పోలీసులు చుట్టూ, అప్పుడు వీళ్ళు లొంగిపోయిన తర్వాత వీళ్ళకి భద్రత కల్పిస్తేందుకు కూడా పోలీసులే ఇప్పుడున్నారు.